2026వ సంవత్సరంలో మేషరాశి వారికి కొద్దిపాటి కష్టపడితేనే ఎదుగుదల అనేటటువంటిది కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేషరాశికే అధిపతి కుజుడు. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో పదోన్నతులు అనేటటువంటివి లభిస్తాయి. అలాగే నూతనంగా ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అవుదాము, ప్రారంభిద్దాము, కొత్త ఉద్యోగం ప్రారంభిద్దాము, కొత్త ఉద్యోగంలోకి వెళదాము అనేటటువంటి వారికి కూడా చక్కగా లాభదాయకమైనటువంటి సంవత్సరము. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కష్టపడి చదివితేనే ఈ మేషరాశి వారికి అందులో ఉత్తీర్ణత పొందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చిన్నపాటి ఒత్తిడులు అనేటటువంటివి ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రేమపరంగా కానీ వివాహపరంగా కానీ ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరంలో విజయం పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆర్థికంగా వీరు సంపాదన అంతా కూడా పెరుగుతుంది, కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని తలెత్తేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త తప్పనిసరి. 2026వ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికపరమైనటువంటి పరిస్థితి అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. వారు సేవింగ్స్ పెంచుకునేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే వృషభ రాశి వారు దంపతులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య దాంపత్య అనుకూలత అనేటటువంటిది ఉంటుంది. అలాగే వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఎదుగుదలకి మంచి సమయం మనకి ఈ 2026వ సంవత్సరం. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాలా ఏకాగ్రతతో గనక చదివినట్లయితే ఖచ్చితంగా మంచి ర్యాంకులు సాధించేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు వీరికి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరంలో ఆర్థికంగా వారు చక్కగా ఎదిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా వచ్చినట్లయితే ఈ యొక్క రాశి జాతకులకు ఈ సంవత్సరము బీపీ, షుగరు వంటి వారికి కొద్దిపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి. వాటి నుండి రక్షణ పొందడానికి మీరు ప్రతి నిత్యము కూడా సూర్యుడి యొక్క స్తోత్రాలను జపిస్తూ ఉండాలి. ఇక వృషభ రాశికి వారికి 2026వ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా, స్థిరత్వంగా, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా ఉన్నది. శుభం. మిథున రాశివారు. మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశి వారికి 2026వ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అంటే, వారికి మానసిక పరమైనటువంటి ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. అలాగే స్థిరంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో వారి యొక్క ఉద్యోగంలో బదిలీలు అంటే స్థానచలనం కూడా జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వైవాహిక జీవితంలో చిన్నపాటి సమస్యలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్స్ పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా మెల్లమెల్లగా ఎదుగుతారు. అలాగే వారు అనవసరమైనటువంటి ఖర్చులను కూడా ఎక్కువగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా వీరికి ప్రధానముగా నిద్రలేమి సమస్య అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి 2026వ సంవత్సరంలో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ధ్యానము, యోగా వంటివి చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక విద్యార్థులు వారు చేపట్టేటటువంటి కొత్త కొత్త కోర్సులలో కూడా చక్కని ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. ఇక మానసికంగా ఉల్లాసంగా ఈ మిథున రాశి వారు ఈ 2026వ సంవత్సరం అంతా కూడా చక్కగా గడిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభం. 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి భావోద్వేగ పరిపక్వత, కుటుంబ స్థిరత్వము, అలాగే ఆర్థికంగా అభివృద్ధి అనేటటువంటిది కూడా ఉంటూ ఉంటుంది. ఇక ఎవరైతే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు వారు ఇదివరకే పెట్టినటువంటి పెట్టుబడులలో వారు ఈ సంవత్సరం అంతా కూడా లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక విద్యార్థులు వారు కష్టపడినటువంటి ఆ కష్టానికి ప్రతిఫలం అనేటటువంటిది ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే సృజనాత్మకత వంటి వాటిలో చదువుతున్నటువంటి వారికి మంచి అవకాశాలు అనేటటువంటివి కలుగుతాయి. ఇక దాంపత్య జీవితం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కర్కాటక రాశి వారికి ప్రధానముగా జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారంతా కూడా ఆహార నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి.
ఇక ఎవరైతే వైవాహిక జీవితంలో ఉన్నవారు కానీ వివాహానికి ప్రయత్నిస్తున్నవారు కానీ ఈ కర్కాటక రాశి వారికి 2026లో మంచి త్వరగా వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఉండడము, వైవాహిక జీవితం అంతా కూడా మెరుగుపడటము కూడా జరుగుతూ ఉంటుంది. శుభం. సింహరాశి వారికి 2026 సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంది. వారికి నాయకత్వ లక్షణాలు పెరగడము, రాజకీయాలలోకి ప్రవేశం చేయడము, స్థిరమైనటువంటి ఉద్యోగం పొందడము, అలాగే వారి యొక్క ఆలోచనలకు గుర్తింపు రావడము కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానముగా ఈ సింహరాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఆ ఉద్యోగంలో పదవీ బాధ్యతలను చేపట్టడము, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటము కూడా జరుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త ప్రాజెక్టులను చేపట్టడము, తద్వారా వారి యొక్క వ్యాపార అభివృద్ధిని పెంపొందించుకోవడము కూడా జరుగుతూ ఉంటుంది. ఇక సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏకాగ్రతతో వారంతా కూడా చక్కగా చదువుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి వైవాహిక జీవితంలో చిన్నపాటి ఒడిదుడుకులు అనేటటువంటివి ఏర్పడతాయి. అలాగే ప్రేమ కూడా స్థిరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి 2026 సంవత్సరంలో ఆరోగ్యపరంగా వారికి రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడము, అలాగే గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తడము కూడా జరుగుతుంది. వారంతా కూడా క్రమబద్ధీకరణమైనటువంటి వ్యాయామం ద్వారా ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఆర్థిక పరంగా వారు ఎంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశి వారికి 2026 సంవత్సరంలో చాలా చక్కగా క్రమశిక్షణ కలగటము, అలాగే వారు చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడము కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వీరికి ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో వారికి స్థిరమైనటువంటి ఉద్యోగము ఉండడము, అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇదివరకు పెట్టుబడులు పెట్టినటువంటి అన్నీ కూడా నిలకడమైనటువంటి లాభాలు పొందడము కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారికి చక్కనైనటువంటి సహాయము తన యొక్క జీవిత భాగస్వామి నుంచి లభిస్తుంది. తద్వారా వారు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది చాలా చక్కగా ఉంటుంది వారికి ఈ సంవత్సరం. కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అందులో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఏకాగ్రతతో చక్కగా చదవడము, పరిశోధనా రంగాలలో వారికి అభివృద్ధి కలగడము కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఇందులో ఎవరైతే కన్యారాశి వారు 2026 సంవత్సరంలో ఉన్నవారికి వివాహము కూడా త్వరగా జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆరోగ్యపరంగా కన్యారాశి వారికి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడటము, అలాగే జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడము కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కన్యారాశి వారు చక్కగా మితమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఇక వీరికి సంఘంలో ఎదుగుదల, గౌరవము, అలాగే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా ఈ 2026 సంవత్సరంలో చాలా చక్కగా ఉన్నది. శుభం. తులారాశి వారికి 2026 సంవత్సరంలో చక్కనైనటువంటి సంబంధాలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అయితే వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ భాగస్వామ్యమైనటువంటి వ్యాపారం జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగంలో కూడా స్థిరత్వం అనేటటువంటిది లభిస్తుంది. కొత్త ఆలోచనలు చేస్తూ వారంతా కూడా వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి పురోగతిగా ముందుకు వెళుతూ ఉంటారు. వీరికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది. అలాగే వారికి ఖర్చులు కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక సమతుల్యత వీరికి ఖచ్చితంగా పాటించాలి ఈ సంవత్సరం అంతా కూడా. ఏదైతే దాంపత్య జీవితంలో ఉన్నవారు వారికి ఎటువంటి సమస్యలు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఆహ్లాదకరంగా జీవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబంలో ఉన్నవారందరితో కూడా చక్కగా జీవించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక ఆరోగ్యపరముగా ఈ తులారాశి వారికి 2026 సంవత్సరంలో నడుముకి సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదా కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ తలెత్తేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారంతా కూడా ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ తీసుకుని చక్కనైనటువంటి ఆహారము, నీటి సేవనము కూడా చేసుకుంటూ ఉండాలి. ఇక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క విద్యార్థులు అంతా కూడా చక్కగా ప్రణాళికలు వేసుకుని వారంతా కూడా ఏకాగ్రతతో చదివేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ 2026 సంవత్సరంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి.
వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో మార్పులు, అంతర్గత బలము, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగంలో చక్కనైనటువంటి అభివృద్ధి పొందడము, అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు రీసెర్చ్ లేదా ఇన్వెస్టిగేషన్ వంటి రంగాలలో ఉన్నవారికి చక్కనైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వారికి సన్మానాలు, బహుమతులు కూడా అందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా స్థిరమైనటువంటి వ్యాపారం చేయడం జరుగుతుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు వైవాహిక జీవితంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు దాంపత్యంలో కొద్దిపాటి అనుమానాలు, అవమానాలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు దంపతులు ఎవరైతే ఉన్నారో వారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా గోప్యాంగాలు కానీ లేదా మూత్రనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఈ వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వారంతా కూడా ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని తప్పనిసరిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక ఆదాయపరంగా ఈ రాశి వారికి నిలకడగా ఆదాయం అంతా కూడా పెరుగుతుంది. వీరికి ఖర్చులు తగ్గేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఏకాగ్రతతో వారు చదువుతున్నటువంటి ఆ చదువు అంతా కూడా జ్ఞాపక శక్తి పెరిగి వారి యొక్క ఉత్తీర్ణతా శాతాన్ని కూడా పెంచుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శుభం. ధనుస్సు రాశి వారికి 2026 సంవత్సరంలో అనేకమైనటువంటి అవకాశాలు కలగడము, అలాగే ప్రయాణాలు పెరగడము, అలాగే జ్ఞానవృద్ధి కూడా కలగడము కూడా జరుగుతుంది. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి 2026 సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉన్నది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగంలో అభివృద్ధి చెందడము, ఉద్యోగంలో పదోన్నతులు అనేటటువంటివి లభించడము కూడా జరుగుతుంది. వ్యాపారస్తుల్లో వారికి భాగస్వామ్య వ్యాపారం అనేటటువంటిది చాలా చక్కగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తుల యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా చాలా మెరుగుపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రధానముగా ఆర్థికంగా ఈ రాశివారు చాలా చక్కగా ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వీరంతా కూడా ఎక్కువగా ప్రయాణాల మీద కానీ, విద్యా సంబంధించినటువంటి పరిష్కారాల మీద కానీ, విద్యకు సంబంధించినటువంటి వాటి మీద కానీ వీరంతా కూడా ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ధనుస్సు రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా పోటీ పరీక్షలలో ముందుకు వెళుతూ విదేశాలలో ఉన్నటువంటి విద్యను అభ్యసించడానికి ఎక్కువగా ఇష్టం చూపేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ధనుస్సు రాశి వారిలో ఉన్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దాంపత్య జీవితం అనేటటువంటిది చాలా చక్కగా నిలకడగా ముందుకు వెళుతుంది. వారి మధ్య ప్రేమానురాగాలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ధనుస్సు రాశి వారికి నడుముకి సంబంధించినటువంటివి, అలాగే కాళ్ళు పిక్కలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. శుభం. మకర రాశి వారికి 2026 సంవత్సరంలో కొద్దిపాటి బాధ్యతలు పెరగడము, అలాగే క్రమశిక్షణగా జీవించడము, అలాగే స్థిరమైనటువంటి పురోగతి వీరికి చక్కగా ఉంటుంది. ఎవరైతే ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగంలో చేస్తున్న వారికి చాలా చక్కనైనటువంటి అభివృద్ధి ఉండడము, అలాగే మేనేజ్మెంట్ రంగాలలో కానీ, ఇంజనీరింగ్ వ్యవస్థలో కానీ పనిచేస్తున్న వారికి చక్కనైనటువంటి మన్ననలు పొంది గౌరవ కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థిరమైనటువంటి పెట్టుబడులు పెట్టి వారు నెమ్మదిగా ఎదగడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది చక్కగా ఉన్నది. ప్రధానంగా వీరికి ఎముకలకు సంబంధించి, కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా తలెత్తేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక మకర రాశిలో ఉన్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దాంపత్య జీవితం అంతా కూడా చాలా ప్రేమానురాగాలతో ఉంటుంది. ఇక ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అంతా కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారంతా కూడా పోటీ పరీక్షలలో చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు పొందేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొత్త కొత్త కోర్సులు చేయాలి అనేటటువంటి ఆకాంక్ష ఈ రాశి వారికి ఎక్కువగా ఈ సంవత్సరం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభం. కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో కొత్త ఆలోచనలు రావడము, వారి యొక్క జీవితం అంతా కూడా మలుపులు తిరగడము కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానముగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
వారు ఐటీ రంగాలలో కానీ సైన్స్ సంబంధించినటువంటి రంగాలలో చేస్తున్నటువంటి వారికి చక్కనైనటువంటి పురోగతి లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక పరమైనటువంటి పెట్టినటువంటి ఆ పెట్టుబడుల యొక్క రూపమంతా కూడా ఎక్కువగా డిజిటల్కు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టినట్లయితే వారికి ఊహించలేనటువంటి లాభాలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు దంపతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దాంపత్య జీవితం అంతా కూడా అనుకూలంగా ఉండి ఒకరంటే ఒకరికి ప్రేమానురాగాలు పెరగడము, ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి గుర్తింపు ఉండడము కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి వీరికి పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీరికి ఆర్థికంగా ఎదుగుతున్న కొద్దీ వీరికి ఖర్చులు అనేటటువంటివి కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఎక్కువగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే వారికి పొత్తి కడుపులో ఉన్నటువంటి సమస్యలు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు, ఇంకా కాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు వీరికి ఉంటాయి. కాబట్టి ఆహార నియమాలను పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకుంటూ పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉండాలి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు టెక్నాలజీ రంగంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. శుభం. మీనరాశి వారికి 2026లో ఆధ్యాత్మికత ఎదుగుదల, అలాగే వారికి స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, అలాగే వారికి కొత్త కొత్త ఆలోచనలు చేయడము, సృజనాత్మకత విషయాలను పెంపొందించుకోవడము కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మీనరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ప్రమోషన్స్ పొందేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులు వారు చేస్తున్నటువంటి భాగస్వామి వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మీనరాశి వారు 2026 సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. కానీ వారు ఎక్కువగా కుటుంబం కోసం, వారి యొక్క ఆరోగ్యం కోసము కూడా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీనరాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు మానసికంగా చక్కనైనటువంటి జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ వారు చేస్తున్నటువంటి కోర్సులలో చక్కనైనటువంటి అభివృద్ధి పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక మీనరాశి వారికి ప్రధానముగా నిద్రలేమి సమస్యలు, కంటికి సంబంధించినటువంటివి, అలాగే పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీనరాశి వారిలో ఎవరైతే దంపతులు ఉన్నారో వారి యొక్క దాంపత్య జీవితం అనేటటువంటిది అభివృద్ధి చెందడం, ఒకరంటే ఒకరికి ప్రేమ పెరిగి లోతైనటువంటి బాండింగ్ అనేటటువంటిది ఏర్పడటము కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి చాలా చక్కగా పెరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. శుభం.